వీరాంజనేయులు, మాది ప్రకాశం జిల్లా జయపొంగలూరు మండలం చంద్రలూరు గ్రామం అండి. నా వయసు 29 సంవత్సరాలు. నేను సిగరెట్లు తాగటం కానీ మద్యం తాగటం కానీ అలవాట్లు లేవు. నాకు 15 నెలల కిందట హార్ట్ ఆపరేషన్ వాల్స్ మార్పిడి జరిగిందండి. ఆ తర్వాత డాక్టర్ సలహా మేరకు ఈ 6 నెలలు ఈ 15 నెలలు పెట్టుకో టాబ్లెట్స్ ఇష్టం టాబ్లెట్లు వాడుతూనే వచ్చానండి. తర్వాత 10వ తేదీ నుంచి కొంచెం లైట్గా కాళ్ళు చేయి తిమ్మిర్లు, మూతి వంకర పోవడం అప్పుడు ఉదయాన్నే జరుగుతుండేవి. అవి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత 14వ తేదీ సాయంత్రం సైకిల్ దొక్కుతూ వెళ్తుంటే కింద పడిపోయానండి. అది చూసి మా ఫ్రెండ్స్ అంతా లలిత హాస్పిటల్కి తీసుకొని పోమని చెప్పారండి. పడిపోయినప్పుడు కొద్దిగా మూతి వంకరగా వచ్చి నంగి మాట వచ్చింది. లెఫ్ట్ సైడ్ చెయ్యి కాలు పని చేయలేదండి. పడిపోయిన తర్వాత మా వాళ్ళు కారులో తీసుకొని వస్తుంటే మధ్యలో 2 సార్లు వాంటింగ్స్ అయినాయండి. ఇక్కడ 10 వచ్చామండి. వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేశారండి. ఈ మందులు వాడుతున్నా కూడా 100% మనం ఆపలేకపోవచ్చు ఈ పక్షవాతాలు అనేవి. కాకపోతే వాడుతున్న వాళ్ళకి జబ్బు వస్తే కాస్త తక్కువ తీవ్రంగా వస్తుంది. అదే ఇది మందులు వేసుకోకపోవటం 2-3 రోజులు మానేసిన వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా చాలా తీవ్రంగా వచ్చి ఒక్కోసారి ప్రాణహాని కూడా ఉండొచ్చు. నా పేరు రాధాకృష్ణమూర్తి అండి. నాకు 60 years, 2 years అయింది రిటైర్డ్ అయ్యి. మా మిస్సెస్ పేరు అంజనాదేవి. అంజనాదేవికి 50 years అండి. ఆమెకి బీపీ షుగర్ ఉన్నది. కానీ మందులు వాడుతున్నాము, కంట్రోల్లో ఉందో నాకు తెలియదు. నేను రోజు కోర్టుకు వెళ్ళాను. మా పాప 5 గంటలకల్లా బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పడిపోయింది. పడిపోయి వచ్చి కాలు చెయ్యి తిమ్మిరిగా ఉంది, ఎడమ కాడ నుంచి మూతి పక్కకు పోతుందని చెప్పింది. చెప్తే వచ్చేసి లలిత సూపర్ స్పెషాలిటీ చేయించాము. డాక్టర్ గారు చూసి స్కాన్ అయ్యి చేయించారు. ఇప్పుడు ఒక 4 రోజులు అన్కాన్షియస్ ఉంది. ఇప్పుడు బాగానే ఉందండి. ఇలా మా మందులు వాడుతున్నాము. నాకు కూడా బీపీ ఉందండి, షుగర్ లేదు. ఏమీ నాకు అలవాటు లేవు. కానీ కొంచెం తలేదో నొప్పిగా ఉన్నట్టు అనిపించిందా. నేను జనరల్ చెకప్ చేసుకోవాలని చెప్పి చెక్ చేసుకున్నానండి మేడం గారు సలహా మేరకి. చూస్తే స్కాన్లో కొంచెం క్లాట్స్ ఉండి అని చెప్పారు. మేడం గారే మందులు వాడుతున్నారు. ఇప్పుడు బాగానే ఉందండి. మందులు గారు మేడం గారు లలితాదేవి గారు వాడుతున్నారు. ఇప్పుడు బాగానే ఉందండి. రోజు వాడాలని చెప్పారు. బీపీకి రోజు వాడుతున్నారు. రాధాకృష్ణమూర్తి గారు 2 విషయాలు చెప్పారు. ఒకటి ఆయన గురించి, ఒకటి వాళ్ళ వైఫ్ గురించి. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తాను, కేర్ టేకర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒక పర్సన్కి ఫ్యామిలీలో ఎవరికన్నా జబ్బు ఏదైనా చేస్తే ఆ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ గురించి కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ పెద్ద వయసు వాళ్ళకైతే ఆ వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా చెకప్ చేసుకోవాలని నేను ఎప్పుడు సలహా ఇస్తూ ఉంటాము. కొంతమందికి చేయించుకుంటాను. ఆయన ఏం సిమ్టమ్స్ లేవు, ఈజ్ నార్మల్ హెల్దీ. అదర్వైజ్ బీపీ ఉన్నది కాబట్టి ఒక వయసు 50-60 years దాటింది కాబట్టి చెకప్ చేయించుకోమని చెప్పాము. ఆయన ఎంఆర్ఐ స్కాన్లో చిన్న క్లాట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు సైలెంట్ స్ట్రోక్స్ అంటారు వీటిని. 10 మందిలో ఒకరికి ఉండొచ్చు, అది బయటకు తెలియదు. రిస్క్ ఫ్యాక్టర్స్ వయసు, బీపీ, షుగరు, వంశపారంపర్యం ఇవి ఉన్నప్పుడు టెస్టులు స్ట్రోక్ చెకప్ చేయించుకోవాలి. తద్వారా ఈయనకి పెరాలసిస్ రాకుండా చాలా వరకు మనం ఆపొచ్చు మందులు వాడటం మూలంగా. రెండో పార్ట్ వాళ్ళ వైఫ్ గురించి. ఆవిడకి బీపీ ఉంది, ఎప్పుడు మందులు వేసుకుంటున్నారు కానీ చెకప్స్ ఎప్పుడు చేయించుకోలేదు. కాబట్టి కంట్రోల్లో ఉందో లేదో వాళ్ళకి తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ బీపీ ఎప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. 150, 160, 170 అట్లా ఉంటుంది. సడన్గా ఒక రోజు నరాలు చిట్లి బ్రెయిన్ హెమరేజ్ అనే పక్షవాతం వచ్చింది ఆవిడకి, అంజనాదేవి గారికి. బ్రెయిన్ హెమరేజ్ మామూలుగా కూడా సీరియస్ టైప్ ఆఫ్ పక్షవాతం క్లాట్ కంటే. లక్కీలీ ఆవిడ వెంటనే తీసుకొచ్చారు. కోమాలో వచ్చినప్పుడు ఎడంచేకాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. రైల్ ట్యూబ్లోంచి ఫీడింగ్ ఇస్తున్నాం. బీపీ అది కంట్రోల్ చేసి ఒత్తిడి తగ్గే మందులు ఇచ్చాము. ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నారు. కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు మందులు వేసుకోవడంతో పాటు కంట్రోల్గా ఉందా లేదా కూడా చెక్ చేయించుకోవాలి. 130/80 నార్మల్ బీపీ. అది అన్ని వేళ అట్లా ఉండేటట్టుగా మేనేజ్ చేయాలి. మందులు వేసుకుంటున్నాం కదా అని ఊరుకుంటే కాదు. ఎందుకంటే బీపీకి లక్షణాలు ఏమి ఉండవు. ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్, సైలెంట్ డిసీజ్. ఏం లక్షణాలు ఉండవు బయటికి. బీపీ యాప్రెస్తో చెక్ చేయించుకుంటేనే అదే బీపీ అనమాట. నా పేరు గాలిబండి, తెక్కళ్ళపాడు. నిన్న కాక మొన్న 2 నిమిషాల మటుకు శాఖ చూపించింది. తర్వాత 2 నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ ఏందా అని చూస్తే మళ్ళీ వాయిస్ మారిపోయింది. మళ్ళీ మంచినీళ్ళు తాగి అట్లాగానే కూర్చున్నాను. కాసేపు కూర్చొని మళ్ళీ వచ్చాను. మళ్ళీ నిన్న పొద్దున పూట టిఫిన్ చేసేటప్పటికి వాయిస్ మారింది. వాయిస్ మారి కుడి చెయ్యి తిమ్మిరి పట్టింది. కుడి చెయ్యి తిమ్మిరన్ను ఈ ముఖం కూడా కొంచెం అదిరినట్టుగా ఉంటాను. అనుమానం వచ్చి మా పక్కింటి ఆయన అడిగితే, ఆయన నాగేశ్వరరావు గారు ఆయన పేరు, మొన్న వచ్చి ఆయనకి కూడా ఎట్లాగాని వస్తే చూపించుకొని వచ్చాయంట. లలిత గారు హాస్పిటల్ వచ్చి చూపించుకొని వస్తే ఆయన పోయి ఇంటికి వచ్చి అరిచి ఎమ్మటి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇవాళ 3 రోజుల మందులు వాడుతుంటే వాళ్ళు ఏం అవ్వలేదు. గాలిబ్ గారికి TIAs వచ్చినాయి. TIAs అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్.
వీటిని పక్షవాత వార్నింగ్ అటాక్స్ అంటారు. అది జస్ట్ 1 నిమిషం ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా మూతి పక్కకు పోవటమో, మాట నంగిగా రావటమో, చేయి తిమ్మిరి ఎక్కటమో ఉంటుంది. 1 నిమిషం 2 నిమిషాలు తగ్గిపోతుంది. ఎక్కువ మంది 2 నిమిషాలే ఉంది, 2 నిమిషాలు మాత్రమే ఉండి తగ్గిపోయింది. వస్తూ పోతూ ఉంది. ఇలా వచ్చిన వాళ్ళు సడన్గా ఒక్కోసారి కొంతమందికి పెద్ద పక్షవాతం వస్తుంది. వెంటనే కనుక రాగలిగితే సిమ్టమ్స్ కనపడ్డప్పుడే టెస్ట్లు అవి చూసి బ్లడ్ క్లాట్ పూర్తిగా పెరగకుండాను, రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండాను వాడటానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ గురించి అందరికీ తెలియాలి. వార్నింగ్ అటాక్స్ అంటారు వీటిని. అదేదో పైత్యమనో, లేకపోతే షుగర్ డౌన్ అయిందనో, లేకపోతే నీరసంగా ఉన్నానో అనుకుంటారు ఎక్కువ మంది, రారు. అది ఈ TIAs గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన పక్కింటి ఆయనకు వచ్చింది కాబట్టి ఈయనకు కూడా చెప్పగలిగారు, ఈయన కూడా వెంటనే వచ్చారు. తో స్ప్రెడ్ ద మెసేజ్. మీరు తెలిసిన విషయాన్ని మిగిలిన వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళకి కూడా బెనిఫిట్ కలుగుతుంది. నా పేరు సుదర్శన్ అండి. నా వయసు 24. మా సత్తనపల్లి. నాకు సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ ఏ అలవాట్లు లేవు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఏం లేదు. బీపీ కానీ ఏం లేదు నాకు ఇంతవరకు. అయితే హైదరాబాద్ నుంచి 3:30 దిగానండి. 4:15కి ఒకసారి స్ట్రోక్ వచ్చింది. ఎడంకాలు వచ్చింది. అది ఒక్క నిమిషం పాటు ఉంది. మళ్ళీ ఎమ్మడినే కాలు చేయి లేవనిచ్చింది. నడిచాను. ఒక అరగంట ఆగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చింది స్ట్రోక్. అదే స్ట్రోక్. కాలు చేయి ఎమ్మడినే మళ్ళీ పడిపోయింది. ఇంకా అసలు లేవలేదు. మళ్ళీ అది 1 నిమిషం ఉంది. మళ్ళీ కాసేపు కొద్ది దూరం నడిచాను, 1 గంట దూరం నడిచిన తర్వాత మళ్ళీ వచ్చింది. అది 3rd టైం వచ్చినప్పుడు 1.5 minute ఉంది ఆ స్ట్రోక్ అనేది. మళ్ళీ 4th టైం వచ్చినప్పుడు ఇంకా అసలు పూర్తిగా ఇదైపోయి చేయి కాలు లేవనేలేదు. కంటిన్యూస్గా అట్రానే ఉంది. అప్పుడు కొంచెం మూతి కొంచెం పక్క పోతుంటే అనుమానం వచ్చి ఎమ్మడినే మేఘన హాస్పిటల్ ఉంది మాకు సత్తనపల్లిలో, అది తెచ్చారు. ఇంకా డాక్టర్ గారు ఎమ్మడినే హాస్పిటల్ ఇక్కడ లేట్ ట్రీట్మెంట్, సరైన ట్రీట్మెంట్ అంటే ఇంకా లలిత హాస్పిటల్కి వచ్చాను. వెంటనే ఇంజక్షన్ ఇచ్చారు. 3 రోజులకి మళ్ళీ రికవరీ అయింది. నేను నడిచాను, బాగుంది నాకు. ఇప్పుడేం ప్రాబ్లం ఏం లేదు. ఈ సుదర్శన్ రావుకి ఈ థ్రాంబోలైటిక్ థెరపీ అనే కొత్త ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము. చిన్న వయసులో కూడా ఏం కారణాలు లేకపోయినా, ఏం అలవాట్లు లేకపోయినా కూడా రావచ్చు పక్షవాతం అనేది. పక్షవాత లక్షణాలు ముందు వస్తూ పోతూ ఉండి సడన్గా పెద్ద స్ట్రోక్లోకి వెళ్ళింది. వచ్చిన వెంటనే ఒక 3 గంటల్లో వచ్చేసాడు మన దగ్గరికి. 3.5 hours అట్లా అయింది. సిటీ స్కాన్ చేస్తే అప్పటికి ఇంకా డ్యామేజ్ అవ్వలేదు, నార్మల్గా ఉంది. చాలామంది స్కాన్ నార్మల్ ఉంది కాబట్టి ఏం పని ఇంటికి వెళ్ళిపోతారు ఒక్కోసారి. కానీ ఆ టైంలోనే వైద్యం బెస్ట్గా పనిచేస్తుంది. సిటీ స్కాన్ నార్మల్గా ఉండి డ్యామేజ్ ఎక్కువగా లేనప్పుడు ఇతనికి RTPA అనే థ్రాంబోలైటిక్ థెరపీ, అంటే ఆ మందు క్లాట్ కరిగించే గుణం ఉంటుంది దానికి. అది 3 గంటల్లో లోపల ఐవీగా ఇచ్చేసేయాలి. 1 hour ఇన్ఫ్యూషన్. అది ఆ 1 hour అయిపోయింది. ఏమి కాంప్లికేషన్స్ రాలేదు తనకి, బ్లీడింగ్ కానీ ఏమీను. 24 గంటల్లో రికవరీ స్టార్ట్ అయ్యి 3వ రోజుకల్లా పూర్తిగా నార్మల్ అయ్యాడు. చిన్న వయసు అవటం మూలంగా రికవరీ ఇంకా బాగుంది. ఎవరికైనా సరే పక్షవాతం రాకూడదు. ఒకవేళ వస్తే వీలైన తొందరగా 1 గంటలో కనుక మా దగ్గర తీసుకురాగలిగితే ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగిన వాళ్ళకి ఇచ్చి చాలామందిలో ఆ తీవ్రతను తగ్గించవచ్చు. ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వస్తే వెంటనే గుర్తించి సకాలంలో వైద్యం తీసుకుంటే మెదడుని కాపాడవచ్చు. లేకపోతే ఇదే మనిషి 1 రోజు తర్వాత వచ్చినట్లయితే ఈ పాటికల్లా మంచంలో ఉండే అవకాశం ఉండేది కొంతమందికి. అటువంటి డిలే చేయకుండా ఎవరు కూడా వీరంత తొందరగా రావాలి ట్రీట్మెంట్కి. నా పేరు దేవపతి వెంకట సుబ్బారావు అండి. నాకు 15 ఏళ్ళ కూడా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. 4 రోజులు టాబ్లెట్స్ వాడిపోతే మళ్ళీ జ్వరం తగిలింది, షుగర్ ఉంది, బీపీ ఉంది. పుల్లార హాస్పిటల్లో చేరాను, గోపాలకృష్ణ నర్సింగ్ హోమ్. అక్కడ 4 రోజులు ఉన్న తర్వాత ఇక పరిస్థితి బాగోపోతేను సిటీ స్కాన్ తీశారు. పెరాలసిస్ వచ్చేసి సూచన ఉంది, బ్రెయిన్ కూడా దెబ్బతినేట్టుకుందని అంటే ఏమన్నా మా వాళ్ళు నాకు కూడా తెలియదు ఇక్కడ తీసుకొచ్చారు లలిత స్పెషాలిటీ హాస్పిటల్కి. ఇక్కడ 10 రోజులు ఉన్నాను సార్. 5వ రోజు తెలిసింది సార్. బాగానే ఉంది, ట్రీట్మెంట్ చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు ఏం ట్రబుల్ లేదు. 10 ఏళ్ల క్రితం పెరాలసిస్ వచ్చింది. అప్పుడు తారకనాథ్ గారి దగ్గరికి పోయాను. ఆమెను ట్రీట్మెంట్ చేశారు, టాబ్లెట్స్ ఇచ్చారు, కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నాను. ఆ టాబ్లెట్స్ ఈ 4 రోజులు వాడిపోయేటికి మళ్ళీ స్ట్రోక్ వచ్చినట్టుగా ఉంటే ఇక్కడికి వచ్చాను సార్ లలిత హాస్పిటల్కి. ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడ 1 వారం 10 రోజులు ఉండి ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు బాగానే ఉంది. 1 రోజు కూడా ఆపకుండా మందులు కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు బాగానే ఉంది, నా పని నేను చేసుకుంటున్నాను. 10 ఏళ్ల క్రితం వచ్చిందండి పక్షవాతం. ఈయనకి మందులు వాడుతున్నారు. 1 వారం రోజులు అశ్రద్ధ చేయటం మూలంగా మళ్ళీ 2వసారి అటాక్ వచ్చింది. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. రికరెంట్ స్ట్రోక్ అనేది చాలా కామన్. మొదటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఒకసారి పెరాలసిస్ వచ్చిన తర్వాత సగం మందికి మళ్ళీ వస్తుంది. ఎస్పెషల్లీ అశ్రద్ధ చేసిన
మందులు వేసుకోకపోయినా, స్మోకింగ్ ఆపకపోయినా, బీపీ షుగర్ కంట్రోల్ లేకపోయినా, ఈ విషయాలన్నీ కంట్రోల్ చేసుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో మందు లైఫ్ లాంగ్ వేసుకోవాలి. దీన్నే సెకండరీ ప్రొఫైలాక్సిస్ అంటారు. అంటే ఒకసారి వచ్చిన జబ్బు మళ్ళీ రెండోసారి రాకుండా ఆపటం. చూశారు కదా, పక్షవాతం అనేది ఎవరికైనా ఏ వయసులోనైనా ఎప్పుడైనా రావచ్చు. పక్షవాతం గురించి తెలుసుకోండి, పక్షవాత లక్షణాలను గుర్తించండి, పక్షవాతం రాకుండా నివారించండి, రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయండి. పక్షవాతం లక్షణాలు వస్తే వీలైనంత తొందరగా వైద్య సహాయం పొందండి. మెదడును కాపాడండి. మీకు తెలిసిన విజ్ఞానాన్ని నలుగురికి పంచండి. అప్పుడే మనందరం కలిసి పక్షవాత రహిత సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. పక్షవాతాన్ని నివారించండి, మెదడును కాపాడండి.